बुधन के साबिक रुकन असम्बली आमिर शकील ने उनके बेटे राहेल को पुलिस की जानिब से जुबली हिल्स केस में मुलविस करने का इंकशाफ किया है। साबिक एमएलए आमिर शकील ने वेस्ट जोन डीसीपी विजय कुमार पर जुबली हिल्स केस में उनके बेटे को फंसाने की साजिश रचने का इल्जाम लगाया। एक बयान जारी करते हुए उन्होंने कहा कि अगर उनके बेटे को कोई नुकसान पहुंचता है तो वेस्ट जोन डीसीपी, पंजागुट्टा एसीपी, सीआई और जुबली हिल्स सीआई को जिम्मेदार ठहराया जाना चाहिए। अगर इस केस में उनका बेटा कसूरवार है तो उसके खिलाफ कानूनी कार्रवाई की जानी चाहिए। आमिर शकील ने इस केस की जांच सीबीआई या फिर मौजूदा जज से कराने की मांग की है। उनका कहना है कि उनका बेटा इस केस में मुलविस नहीं है। पुलिस राहिल को जुबली हिल्स केस में गाड़ी चलाने का इतराफ न करने पर जान से मारने की धमकी दे रही है। उन्होंने चीफ मिनिस्टर रेवंत रेड्डी से इस केस की शफाफ तहकीकात करवाने की दरखास्त की है। ఆయనని ఫిజికల్ అండ్ మెంటల్ హార్మ్ చేసి ఆయనను బెదిరించి నిన్ను ఎన్కౌంటర్ చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, జూబ్లీస్ లో నువ్వే డ్రైవ్ చేస్తున్నా అని చెప్పు అని జూబ్లీస్ ఇన్స్పెక్టర్ గాని, అది డిఐ జూబ్లీస్ గాని, మళ్ళా ఏసీపీ పంజాగుట్ట గాని, పంజాగుట్ట ఇన్స్పెక్టర్ గాని, తర్వాత ఈ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏ విధంగా ఒక టెర్రరిస్ట్ ని ఇంట్రాగేట్ చేసే విధంగా ఆయనని ఈ విధంగా హింసించడం జరిగింది. తర్వాత ఇల్లీగల్ గా ఆయనని జ్యుడిషియల్ రిమాండ్ లో పంపించడం జరిగింది. 24 అవర్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ టార్చర్ పెట్టి ఆయనని రిమాండ్ లో పంపడం జరిగింది. సరే, ఆనరబుల్ హైకోర్టు ద్వారా తర్వాత కింద ఏసీఎంఎం కోర్టు ద్వారా బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఈ జూబ్లీ హిల్స్ కేసులో ఇంప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే, ఇఫ్ ఎట్ ఆల్ హీ ఈజ్ రాంగ్, హ్యాంగ్ హిమ్ యాజ్ పర్ లా. ఐఎమ్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. వీఆర్ ఆల్ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. కానీ డీసీపీ విజయ్ కుమార్ గారు మళ్ళా బాబుని ఎన్కౌంటర్ చేసేస్తాం అని గాని, మళ్ళా ఇట్లా చేసేస్తాం, అట్లా చేసేస్తామని ఆయనని బెదిరించి హింసించి ఈ రోజు ఆయన మెంటల్ హెల్త్ ఒక స్టూడెంట్ ని జైలుకి పంపించి క్రిమినల్స్ కొని పెట్టడం జరిగింది. నేను అందరు పొలిటీషియన్స్ ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మనం ఏమైనా పాలిటిక్స్ లో ప్రజాసేవలో ఉండి తప్పు చేసినామా? మన పిల్లల మీద ఇటువంటి ఆపద వస్తే అది కూడా అన్నెసెసరీ పొలిటికల్ ఎనిమిటీతోని ఇంప్లికేట్ చేయడానికి మళ్ళా ఈ అంత సిస్టమ్ అంతా పనిచేస్తా ఉన్నది. కింద లెవెల్ నుంచి పై ఆఫీసర్ వరకు ఎనీహౌ హీ హాస్ టు బి ఇంప్లికేటెడ్ ఇన్ ద కేస్ అని మళ్ళా కింద స్థాయి పోలీస్ వాళ్ళకు కూడా బెదిరించి ఆయనని ఏ పరిస్థితుల్లో అయినా వేయాల. బాబుతో ఎవరైతే డ్రైవ్ చేస్తా ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలిపించి బెదిరియడం, ఆ పిల్లలని 2 days ఇల్లీగల్ డిటెన్షన్ లో వాళ్లకు పెట్టడం, మళ్ళా మీరు పేరేయకపోతే మీ మీద రాహిల్ డ్రైవ్ చేస్తున్నారని చెప్పకపోతే మీ మీద కూడా కేసులు పెడతామని మళ్ళా వాళ్ళ ఫ్యామిలీని బెదిరియడం, వాళ్ళని బెదిరియడం, నా కొడుకుని చంపేస్తామని బెదిరియడం, ఈ అన్ని కూడా చాలా सक्सेस द स्कूल के जिम्मेदारान की जानिब से लड़कियों की मेयारी तालीम और दीनी माहौल में तरबियत के लिए टोली चौकी और पुरानी हवेली ब्रांच में लड़कियों के लिए एक्सक्लूसिव स्कूल का क़याम अमल में लाया गया है। तो जल्दी करें, सही वक्त पर दुरुस्त फैसला लें और अपनी शहजादियों की तालीम के लिए सक्सेस द स्कूल का इंतखाब करें।